ఇప్పటివరకు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు హరీష్ రావు. ఇక ప్రస్తుతం 20వ రోజు ఓదార్పు యాత్ర ఎర్రంవారిపాలెంకు చేరుకుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాదాపుగా 13 నెలలు కావస్తా ఉంది. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి కనపడకుండా అదృశ్యమై ఇవాళకి కూడా 13 నెలలు అయినా కూడా అయిన తర్వాత కూడా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో నేను అడిగితే ఇవాళ ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉన్నారో అని అడిగితే ప్రతి గుండె చప్పుడులో కనబడి ప్రతి గుండె సవ్వుడిలో తాను బతికే ఉన్నాడని ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రానికే కాదు దేశానికి కూడా సాటి చెప్పాడు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మాట ఇచ్చినప్పుడు కష్టమైన నష్టమైనా కూడా మడిమ తిప్పకూడదు అని చెప్పి నేర్పించాడు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎన్నాళ్ళు బతికాయనని కాదు, బతికినంత కాలం ఎట్లా బతికామన్నది ముఖ్యమని మాట విలువలు విశ్వసనీయత పదానికి అర్థం తెచ్చిన వ్యక్తి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా ఇంత ప్రేమ ఇంత ఆప్యాయత తీసుకుని గుండెల నిండా ప్రేమ పెట్టుకోవడానికి కారణం ఏ ఒక్కరూ కూడా అక్క చెల్లెళ్ళ గురించి నిజంగా ఆలోచన చేసిన పాపాన పోల చేసిన వ్యక్తుల్లా దివంగత నేత ప్రీతమ నాయకుడు. ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలి, తన కాళ్ళ మీద తాను నిలబడితేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే ఊర్లు బాగుంటాయని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి దివంగత నేత ప్రీతమ నాయకుడు. ప్రతి అక్క ప్రతి చెల్లిని కూడా లక్షాధికారిని చేయాలి అని చెప్పి సంకల్పించి పావులా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టాడు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి. ఇవాళ గర్వంగా కూడా నేను చెప్పగలుగుతున్నాను, రాష్ట్రం దేశంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి పథకం ఎక్కడా లేదు. చేసిన వ్యక్తి నిజంగా ప్రతి అక్క ప్రతి చెల్లి గురించి ఒక సోదరుడు ఒక మంచి అన్నల ఆలోచన చేసిన వ్యక్తి ఇవాళ గ్రామంలో చదువుకున్న ప్రతి పేదవాడు కూడా చదవాలి, ఇంకా పై చదువులు చదవాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, కలెక్టర్ చదువులు చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి. వాళ్ళు చదివితేనే వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారు. వాళ్ళు పేదరికం పోవాలంటే చదువు ఉండాలి అని చెప్పి ఆ చదువుల కోసం అప్పులు పాలు కాకుండా చదివిచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. ప్రతి పేదవాడు కూడా అప్పులు పాలు కాకుండా అనారోగ్యం పాలైతే అప్పులు పాలు కాకుండా పెద్ద ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకొని చిరునవ్వుతో తాను ఇంటికి వచ్చినప్పుడు ఆ చిరునవ్వుతో పాటు తను జ్ఞాపకం ఉంచుకునే వ్యక్తి పేరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. ఇవాళ గ్రామంలో నడవడానికే కష్టంగా ఉన్న అవ్వలున్నారు, కర్ర సహాయం లేనిదే 4 అడుగులు ముందుకు వేయలేరు అవ్వలున్నారు, తాతలున్నారు, వితంతులైన అక్క చెల్లెళ్ళు ఉన్నారు. కుటుంబంపై ఏమాత్రం కూడా బరువు పడకూడదని భారం పడకూడదని చెప్పి ప్రతి నెల 1వ తారీఖు కోసం కాసుకుని ఉండి
ఆ 1వ తారీఖున పెన్షన్ డబ్బు వచ్చినప్పుడు ఆ చిరునవ్వుతో పాటు వాళ్ళు జ్ఞాపకం ఉంచుకునే వ్యక్తి పేరు వైఎస్ఆర్. ప్రతి రైతు సోదరుడు కూడా పొలానికి పోయినప్పుడు మోటార్ ఆన్ చేస్తున్నప్పుడు ఉచితంగా కరెంటు వస్తా ఉంది అన్న సంగతి తట్టినప్పుడు ఆ చిరునవ్వు వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. ప్రతి రైతు కూడా శాశ్వతంగా చిరునవ్వుతోనే ఉండాలి. ఆ శాశ్వతంగా చిరునవ్వుతో రైతు ఉండాలి అనంటే అది సాధ్యమవుతుంది ఎప్పుడైతే గలగల నీళ్లు పారినప్పుడే అని చెప్పి మన జిల్లాలోనే తీసుకోండి. పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడడమే కానీ చేస్తున్న ఎవరు చేయలేదు. చేసిన వ్యక్తి వెలుగొండ కానీ సుబ్బారెడ్డి కానీ ఆ ప్రాజెక్టుల వైపు రైతు సోదరుడు చూసినప్పుడు ఆ చిరునవ్వుల వెనకాల కృతజ్ఞతలు చెప్పే వ్యక్తి వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. ఏ కార్యక్రమమైనా కానీ ఇందిరమ్మ ఇళ్ల దగ్గర నుంచి పెన్షన్ల దాకా 4% ముస్లిం సోదరులకు రిజర్వేషన్ల దగ్గర నుంచి ఏ కార్యక్రమమైనా కూడా రాష్ట్రం కాదు కదా దేశంలో కూడా ఎవరు చేయని విధంగా ఇవాళకి కూడా తాను మన మధ్య నుంచి వెళ్లిపోయి 13 నెలలైంది. 13 నెలలు కాదు కదా 130 సంవత్సరాలైనా కూడా దివంగత నేతను మర్చిపోయే పరిస్థితి తాను లేడని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కనపడడం లేదు అని చెప్పి బాధ అనిపిస్తుంది. కానీ తాను కనపడకపోయినా నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ ప్రేమ ఈ ఆప్యాయతలకు ఈ అభిమానానికి ప్రతి గుండెలోనూ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారు కాబట్టి ఈ ప్రేమ ఈ ఆప్యాయతలు ఈ అనురాగాలు ఈ అభిమానానికి అనురాగాలకు చేతులు జోడించి మరొక్క మారు శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మనసు తనదిరా సిద్ధాంతాన్ని నమ్మిన వాడురా. హే వస్తున్నాడు వైఎస్ఆర్ మళ్ళీ చూడరా. హే చీకటి తెరలు చీల్చి వెలుగు నింపే సూర్యుడిరా. వస్తున్నాడు వైఎస్ఆర్ మళ్ళీ చూడరా. చీకటి తెరలు చీల్చి వెలుగు నింపే సూర్యుడిరా.
తన ఆస్తి ప్రజల కొరకు తన శక్తి ప్రజలే తన వాక్యం ప్రజలతోనే ప్రతినిత్యం అను పెరుగని కోరు చూడు నడమ తిప్పని తీరు చూడు మన కోసమే ఇరవై రోజు ఓదార్పు యాత్ర ప్రకాశం జిల్లా గన్నవరం నుంచి ప్రారంభించారు. ఆదిపూడిలో అలాగే ఎర్రంవారిపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే ప్రతి గుండె చప్పుడులో దివంగత నేత వైఎస్సార్ బతికే ఉన్నాడని వైఎస్ జగన్ అన్నారు.